నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. గత 5 ఏళ్ల జగన్ హయాంలో 3 రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టేందుకు చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు ఏవి, ఏ పనులు ఎంత మేర పూర్తయ్యాయి, నిలిచిపోయిన భవనాల సామర్థ్యం ఇప్పుడు ఎలా ఉంది, మరమ్మతులు చేసి వినియోగించుకోవడానికి అవకాశం ఉందా అన్న అంశాలపై సిఆర్డీఏ దృష్టి సారించింది. ఇక ఇప్పటికే అమరావతికి సంబంధించి అన్ని నివేదికలు తెప్పించుకున్న సీఎం కీలక సిఆర్డీఏ సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సిఆర్డీఏ సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహా 11 మంది సభ్యులు హాజరు కానున్నారు. ఆగిపోయిన నిర్మాణాలు పనికొస్తాయా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు అమరావతికి ఐఐటి నిపుణులు రానున్నారు. అలాగే గతంలో నిలిచిపోయిన భూసేకరణ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న కంపెనీలకు భూ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 15,000 కోట్ల నిధుల వ్యయం, అందుకు విధి విధానాలతో పాటు ఈ సమావేశంలో విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక నిర్మాణాల విషయంలో సీఎం చంద్రబాబు అక్కడికక్కడే సూచనలు చేసే వీలుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుండే అన్ని కార్యకలాపాలు జరిగేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే శాశ్వత నిర్మాణాలను నిర్దిష్ట గడువులోనే పూర్తి చేయాలని సీఎం ఇప్పటికే సిఆర్డీఏకు సూచించారు. అవసరమైతే సిఆర్డీఏలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.